రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మార్పు చెందనివాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా కృపగలిగినటువంటి దైవమా, మా దయగలిగినటువంటి ప్రభువా, మీకు వందనాలు. ఆశ్చర్య కార్యాలు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడవు ప్రభా, మమ్మలను క్షేమము చేత మీరు నింపినందుకై, మీ కృపచేత నింపినందుకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి అయా మా ఎడల మీరు చూపిస్తున్న మీ ఘనమైన కార్యములన్నిటిని బట్టి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి. మా ప్రార్థనల వైపు మీరు ఆలకించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. వారిని కనికరించండి నాయన, వారిని మీ కృపచేత నింపమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, మీకు స్తోత్రాలు. అయ్యా, ఎవరెవరు ఎలాంటి అవసరాల మధ్యలో ఉన్నారో, ఎవరెవరు ఎలాంటి అక్కరల మధ్యలో ఉన్నారో వారి అవసరాలు తీర్చబడినట్లుగా, వారి అక్కరలు తీర్చబడినట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగలిగిన దేవా, వారి కుటుంబాలను వర్ధిల్లు చేయండి, వారిని ఆశీర్వాదకరంగా మార్చండి. వారు చేస్తున్న చేతి పనులను, వారి కష్టార్జితమును మీరు ఆశీర్వదించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, మీకే మహిమ కలుగునుగాక. వారు చేస్తున్న చేతి పనులను, వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో ఉన్న సమస్యలన్నిటి నుంచి, వారి కుటుంబాలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహోదరి వల్లి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డను కనికరించండి నాయనా, కనికరించండి, మీ కృపచేత నింపండి. గర్భఫలము లేక బాధపడుతుండగా అయా గర్భఫలము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో నాయనా తండ్రి, గర్భము తెరవబడునుగాకని పలుకుతా ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. అదేవిధంగా బలహీనతలు, రోగాలు, దీర్ఘకాల రోగాలు, స్వల్పకాల రోగాలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు కనికరించండి ప్రభా. హాస్పిటల్స్లో, ఐసీయూలో ప్రభా తండ్రి, డేంజర్ పొజిషన్లో తండ్రి ట్రీట్మెంట్ పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. యేసయ్య నామములో స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక అని నాయన ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణుడవైన ప్రేమ కలిగినటువంటి తండ్రి, వారిని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా మార్చవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నీకు వందనాలు. ఈ సమయంలో బెగ్గర్స్గా ఉండి తండ్రి మీకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రదేశాలలో ఉండి ప్రభా బెగ్గర్స్గా తండ్రి ఉంటూ ఉన్న బిడ్డలను మీరు దర్శించండి, వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారిని కనికరించండి ప్రభువా. వారి జీవితాలు బాగుపడినట్లుగా, వారి జీవితాలు దీవించబడినట్లుగా మీ కృప చూపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభా, కనికరించండి, కృప చూపించండి, వారి కుటుంబాలను దర్శించండి, వారిని మీరు దర్శించండి, వారు దీవించబడినట్లుగా కృప చూపించమని
మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా దయగలిగిన ప్రభువా, మా కృప కలిగిన ప్రభువా, నీకు స్తోత్రాలు. అప్పుల సమస్యల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల నుంచి విడుదల కలుగచేయండి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయండి. యేసయ్య నామములో వారి అప్పుల సమస్య తొలగిపోవునుగాక. యేసయ్య నామములో వారికి ఉన్న అప్పుల బాధ తొలగిపోవునుగాక. ప్రభువా, మీ నాయన కృపచేత నింపండి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయండి. ప్రభువా, వారి అప్పుల బాధను బట్టి అఘాయిత్యానికి పాల్పడకున్నట్లుగా కృప చూపించండి తండ్రి. ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఇబ్బందికి గురవుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. దయచేసి కనికరించి వారి అప్పుల బాధ అంతా తొలగిపోవునట్లుగా మీ కృప చూపించమని, మీ సహాయము దయచేయమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అదే విధముగా ప్రభా తండ్రి, సంతానము లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డలకు సంతానము దయచేయండి. ఎన్నో అవమానాలు పొందుతున్నారు, ఎన్నో నిందలు పొందుతున్నారు అయా తండ్రి. వారి ముఖాలను చూడడానికి కూడా ప్రజలు ఇష్టపడరు నాయన. దయచేసి వారిని కనికరించండి అయ్యా. వారిని మీ కృపచేత నింపండి నాయన. ప్రభా తండ్రి, వారి మీద ఉన్న శాపాలు కొట్టివేయబడాలి. వారి మీద ఉన్న పాప బంధకాలు కొట్టివేయబడాలి. వారి మీద ఉన్నటువంటి ప్రభా తండ్రి దుష్టిని ప్రభావము తొలగిపోవాలి. ప్రభా దయ ఉంచి దయచేసి కనికరించి అయా వారి పట్ల మీ కృప చూపించండి నాయన. వారిలో ఉన్న అనారోగ్య సమస్యను తొలగించండి. వారిలో ఉన్న అనారోగ్య సమస్య నుంచి విడుదల కలుగచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అదే విధముగా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దేశమును జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా తండ్రి. మీకు స్తోత్రాలు. అల్లర్లు తొలగిపోవాలి, అరాచకాలు తొలగిపోవాలి. దేశము భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి, ప్రజాస్వామ్యంగా ఉండాలి ప్రభువా తండ్రి. సెక్యులర్ దేశముగా ఉండినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించండి. రాబోయే ఎన్నికల్లో అయా సెక్యులరిజం గెలవడానికి సహాయము దయచేయండి ప్రభా. కనికరించండి, కృప చూపించండి. ప్రతి బంధకాలు తొలగిపోవాలి. ప్రతి అయా తన దుష్టుని కార్యాలు తొలగిపోవాలి. అయా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. కనికరించి మీ కార్యాలు జరిగించమని మా ప్రార్థనలు మీరు ఆలకించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.